మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రపంచం అంతా పర్యటించడం మొదలుపెట్టింది. రాజ్యాంగాన్ని రాసే పండితుడు ఎవడైనా దొరుకుతాడా అని దేశాలు తిరగడం మొదలుపెట్టింది. ఎవరి దగ్గరికి పోయినా ఇంత భిన్నమైన ఈ దేశంలో రాజ్యాంగం రాయడం మా వల్ల కాదంటే ఒక అనేక దేశాల రాజ్యాంగాలు రాసినటువంటి ఐవర్ జెన్నింగ్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ దగ్గరికి పోయారు. ఐవర్ జెన్నింగ్ ఒకటే సింగిల్ మాట ఏంటి అంటే, నేను అనేక దేశాలకి రాజ్యాంగానికి కావలసిన నిపుణత సలహాలు ఇచ్చింది వాస్తవమే, కొన్ని దేశాల రాజ్యాంగం రాయడానికి స్వయంగా పాల్గొన్నది వాస్తవమే, కానీ ప్రపంచంలో ఇన్ని దేశాలకి రాజ్యాంగం రాసే అవకాశం నాకు వచ్చిన దానికి, అనేక దేశాల రాజ్యాంగం రాయడానికి సహకరించడానికి నాకు గురువే డాక్టర్ అంబేద్కర్. ఆ అంబేద్కర్ని మీ దేశంలో వదిలిపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చారని వచ్చిన వాళ్ళని మెడలు పెట్టి బయటకు వెళ్ళగొట్టాడు ఐవర్ జెన్నింగ్. అప్పుడు తప్పని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అంబేద్కర్ దగ్గర మోకరిల్లితే అప్పుడు రాజ్యాంగం రాసే అవకాశం. అయ్యా విశారదన్ మహారాజు, ఇప్పటి వరకు నువ్వు అంతో కొంత జ్ఞానవంతుడివి అని చెప్పి ఏదో ఒక మూల నాకు కొంత విశ్వాసం ఉండేది. అర్ధజ్ఞాన మేధావిగా నిన్ను అంగీకరించేవాడిని. కానీ ఇప్పుడు లేటెస్ట్గా నువ్వు నీ వీడియో ఒకటి చూసిన తర్వాత అంబేద్కర్ గురించి అలాగే ప్రొఫెసర్ జెన్నింగ్స్ గురించి నువ్వు ఒక వీడియోలో మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నీలో ఉన్నటువంటి ఉన్మాదము, నీ వ్యక్తిగత అభిప్రాయాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, నీ భావజాలం కోసం యువతని ఎంత పెడత్రోవ పెట్టిస్తున్నావు, ఎన్ని అబద్ధాలు చెప్పి పాపం వాళ్ళని కూడా నీ ఉన్మాదంలో భాగంగా చేసి వారిని కూడా అంబేద్కర్ వ్యక్తి ఆరాధన ఉన్మాదులుగా ఏ విధంగా మారుస్తున్నావు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైనటువంటి కామెంట్లు, అంబేద్కర్ గారి గురించి సైద్ధాంతికంగా ఏదైనా చర్చ చేసినప్పుడు అప్పుడు కూడా కొంతమంది ఉన్మాదులు, ప్రత్యేకంగా నీ అభిమానులు చంపేస్తాను నరికేస్తాను అని చెప్పి ఉన్మాదుల్లాగా మారిపోయి ఒక సైకోల్లాగా పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. వీటన్నిటికీ కారణం దీనంతటికీ కారణం నువ్వే అని చెప్పి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఎలాంటి అబద్ధాలు చెప్పి జనాల్ని మభ్యపెట్టి వారిని ఉన్మాదులుగా మార్చి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావో ఈ వీడియో ద్వారా ఇప్పుడు నీకు సమాధానం చెప్తున్నాను. అయితే ఈ వీడియోలో విశారదన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన అంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రాజ్యాంగ రచన కోసం ప్రొఫెసర్ జెన్నింగ్స్ దగ్గరికి వెళ్ళారంట. అయ్యా విశారదన్, చరిత్ర తెలియకపోతే తెలుసుకో. నీకు తెలిసి కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు జనాల్ని మభ్యపెట్టడం కోసం. కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రొఫెసర్ జెన్నింగ్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఆ ప్రొఫెసర్ జెన్నింగ్స్ అనే వ్యక్తి బ్రిటిష్ మేధావి. ఆయన బ్రిటిష్ చట్టాలు రాయడంలో ఆయన బ్రిటిష్ వారి అధికారిగా ఆయనకు కొంత హక్కు ఉంది. ఆ కోణంలోనే ఆ బ్రిటిష్ వారే ప్రొఫెసర్ జెన్నింగ్స్ ని సూచించారు. ఎవరికి? కేవలం నెహ్రూ గారికి మాత్రమే. ప్రొఫెసర్ జెన్నింగ్స్ నెహ్రూ గారు మిత్రులు. ఆ మిత్రత్వంతో ప్రొఫెసర్ జెన్నింగ్స్ దగ్గరికి కేవలం నెహ్రూ గారు మాత్రమే వెళ్ళడం జరిగింది. మరి కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్ళారని చెప్పి చెప్తావేంటి? ఒకవేళ కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్ళారని చెప్పి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, దానికి సంబంధించి రిఫరెన్స్ ఉంటే చూపించు. కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్ళారని చెప్పి రిఫరెన్స్ ఉంటే చూపించు. చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రశ్నించాల్సింది మాలాంటి వాళ్ళు కాదు, ప్రత్యేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ కాంగ్రెస్ పార్టీని, మీ నాయకుల్ని, మీ చరిత్రని ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నాడు ఈ విశారదన్ అనే వ్యక్తి. తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ నాయకుల్ని, అప్పటి తరం కాంగ్రెస్ నాయకుల్ని ఎంత ఘోరంగా అవమానిస్తున్నాడో ఒకసారి చూడండి. అబద్ధాలు చెప్తూ చరిత్రలో లేనటువంటి అంశాలు, అలాగే అనేక దేశాల రాజ్యాంగాలు రాయడానికి బ్రిటిష్ చట్టాలకు సంబంధించినటువంటి ఒక మేధావిగా, బ్రిటిష్ చట్టాలని రూపొందించే బాధ్యత తీసుకున్నటువంటి ఒక మేధావిగా ప్రొఫెసర్ జెన్నింగ్స్ దగ్గరికి ఈ కాంగ్రెస్ నాయకులందరూ వెళ్తేనంట ఈ కాంగ్రెస్ నాయకులకి ఆ ప్రొఫెసర్ జెన్నింగ్స్ చెప్పాడంట. ఏం చెప్పాడట? అనేక రాజ్యాంగాలు రాయడానికి వారికి సహకారం అందించడం, అలాగే ఆ రాజ్యాంగంలో నేను కూడా భాగం పంచుకోవడం, దీనంతటికీ కారణం నాకు గురువైనటువంటి అంబేద్కరే అని చెప్పాడట. ఎంతటి అబద్ధం ఇది! ఏ స్థాయిలో నువ్వు జనాలకి ఈ అబద్ధాలు నూరిపోస్తున్నావు? వాస్తవం ఉందా ఏమైనా ఇందులో? ఒకవేళ ఉంటే చూపించు రిఫరెన్స్లు. ప్రొఫెసర్ జెన్నింగ్స్
అంబేద్కర్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు చూపించు ఎక్కడైనా చరిత్రలో. వికీపీడియా మొత్తం వెతుకు, గూగుల్ అంతా సెర్చ్ చేయి, లేదంటే పుస్తకాలు, సాహిత్యం, గత చరిత్ర అంతా తీయి. ఎక్కడైనా ఉందా ప్రొఫెసర్ జెన్నింగ్స్ అంబేద్కర్ గురించి వ్యాఖ్యలు చేశారని చెప్పి? కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రొఫెసర్ జెన్నింగ్స్ దగ్గరికి వెళ్తే ఆ ప్రొఫెసర్ జెన్నింగ్స్ అంబేద్కర్ గురించి మాట్లాడినాడని చెప్పి ఎక్కడైనా చూపించు. ఇది ఎక్కడే అన్యాయం అయ్యా? నీకు అంబేద్కర్ గారి గొప్పతనం చెప్పడానికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, అంతేగాని ఉన్నది లేనిపోనిదన్నీ అంబేద్కర్ గారికి ఆపాదిస్తావేంటి? ప్రొఫెసర్ జెన్నింగ్స్ చెప్పాడా, నాకు నాకు ఈ జ్ఞానం రావడానికి, అనేక దేశాలు రాజ్యాంగాలు రాయడానికి నాకు గురువే అంబేద్కర్ అన్నాడా? ఎక్కడుంది చూపించు. దానికి సంబంధించిన సోర్సెస్ చూపించు, చారిత్రక ఆధారాలు తీయు, ఎక్కడైనా ఉన్నాయేమో. అసలు ప్రొఫెసర్ జెన్నింగ్స్ ని అంబేద్కర్ అసలు కలవడమే జరగలేదు ఎక్కడా కూడా. అలాగే ప్రొఫెసర్ జెన్నింగ్స్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడటమే జరగలేదు ఎక్కడా కూడా. అలా ఇంకా ఆయన ఇంకొక మాట మాట్లాడేవాడు కూడా, అంబేద్కర్ గారి దగ్గర ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాజ్యాంగం రాయమని చెప్పి మోకరిల్లారంట. ఎంతటి అబద్ధం ఇది! చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? రిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా మోకరిల్లినట్టుగా? కనీసం వెళ్ళి అడిగినట్లుగా అయినా సరే రాజ్యాంగం రాయండి అని చెప్పి కాంగ్రెస్ పెద్దలు అడిగినట్లుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎవరెవరు అడిగారు చెప్పండి. చెప్పు విశారదన్ మహారాజ్, చెప్పు. మహారాజు మళ్ళా వెనకాతల తోక. మహారాజులు ఎవరు? ఇదేమైనా రాచరికమా, ప్రజాస్వామ్యమా? సరే, అది ప్రత్యేకమైనటువంటి వాదన గాని, పంచాయతీ గాని, కాంగ్రెస్ నాయకులందరూ కూడా, అప్పటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా అంబేద్కర్ ముందు మోకరిల్లారు అనే వ్యాఖ్యను నువ్వు ఏ విధంగా సమర్థించుకుంటావు? కాంగ్రెస్ నాయకులు, ఎప్పటి కాంగ్రెస్ నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ మాటకి సమాధానం విశారదం దగ్గర నుంచి మీరు రాబట్టాలి. అంత ఘోరంగా కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ చరిత్రని అవమానిస్తుంటే మీరేం మాట్లాడుతున్నారయ్యా? ఎక్కడున్నారయ్యా? విశారదన్, దయచేసి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మానుకో. నీ యొక్క ఉన్మాదపూరితమైనటువంటి వ్యాఖ్యలు అంబేద్కర్ పట్ల చేస్తా ఉన్నావు. ఉన్నవి లేనివి కూడా అంబేద్కర్కి ఆపాదించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం ఏంటి మేము అంగీకరిస్తాం, అది మాత్రం అంగీకరిస్తాం, ఖచ్చితంగా అభిమానిస్తాం, గౌరవిస్తాం. కానీ ఉన్నవి లేనివి అన్ని అంబేద్కర్ గారికి ఆపాదించి ఇంకా అంబేద్కర్ లేకపోతే జీవితమే లేదన్నట్లు, మనుషులే లేరన్నట్లు ప్రచారం చేసి యువతని అంతటినీ కూడా పిచ్చి వాళ్ళగా తయారు చేస్తున్నాం. ఇలాంటి అబద్ధాలే 70 ఏళ్లుగా ఆ వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు సంబంధించిన మేధావులు ఇవే మాటలు చెప్పారు 70 ఏళ్ళుగా. ఆ 70 ఏళ్ళుగా చెప్తూ అన్ని అబద్ధాలతో మొత్తం దళిత సాహిత్యాన్ని నింపేశారు. ఇప్పుడు నీలాంటోడు తయారయ్యారు. నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ రాజకీయ ప్రయాణం కోసం, నీ వ్యక్తిగత భావజాలం కోసం నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు, అబద్ధాలు నువ్వు సమాజంలో జొప్పిస్తున్నావు. చాలా ప్రమాదకరం. సర్ ఐవర్ జెన్నింగ్స్ అనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఐవర్ జెన్నింగ్స్ దగ్గరికి కేవలం నెహ్రూ గారు మాత్రమే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన అంగీకరించాడు రాయటానికి. కానీ ఇక్కడ జరిగిందేంటి? అసలు వాస్తవం ఏంటి? నెహ్రూ గారు ఐవర్ జెన్నింగ్స్ తో రాజ్యాంగం రాయించడానికి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గాంధీ గారి మధ్యలో అడ్డు తగిలి నెహ్రూ గారిని వారించారు. ఏమని? నువ్వు కేవలం అంబేద్కర్ గారితో మాత్రమే ఈ కార్యక్రమం చెయ్యాలి, అంబేద్కర్ గారిని మాత్రమే డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా చెయ్యాలి అని చెప్పి గాంధీ గారు పట్టుబడితే అప్పుడు అంబేద్కర్ గారికి ఆ అవకాశం వచ్చింది. గాంధీ గారు ఆ పట్టుబడ్డానికి, అంబేద్కర్ గారిని మాత్రమే రాయాలని, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ చేయాలని చెప్పి గాంధీ గారి పట్టుబడ్డానికి కారణం ఎవరు? డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రామ్ గారు గాంధీ గారికి విషయాన్ని తెలియచెప్పారు. అనేక రకాలైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి అంబేద్కర్ అనే ఆయన మన దగ్గర ఉన్నాడు. ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా చేసి రాజ్యాంగ రచనలో భాగం ఇవ్వండి అని చెప్పి గాంధీ గారికి బాబు జగజీవన్ రామ్ గారు చెప్పిన తర్వాత గాంధీ గారు నెహ్రూ గారిని వారించి ఆ ప్రొఫెసర్ జెన్నింగ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆపి ఆ బాధ్యతని, డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క బాధ్యతని అంబేద్కర్ గారికి అప్పగించడం జరిగింది. ఈ వాస్తవాన్ని నువ్వు తెలియచెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు నూరు పోసి జనాలకి, ఇప్పటికే
అంబేద్కర్ గారి పట్ల విపరీతమైనటువంటి ఆరాధన పెంచుకొని, అభిమానించడంలో తప్పు లేదు, గౌరవించుకోవడంలో తప్పు లేదు, కానీ లేనిపోని ఆరాధన ఉన్మాదం వైపు తీసుకెళ్తుంది. వాళ్ళని చంపుతాం నరుగుతామని మాట్లాడుతున్నారు. నువ్వు ఇలాంటి అబద్ధాలు కూడా ప్రచారం చేస్తూ ఉంటే వారిలో ఉన్నటువంటి ఉన్మాదం ఇంకా రెట్టింపయ్యి రేపు హత్యలు కూడా చేసే పరిస్థితుల్లోకి ఆ యువత అంతా కూడా వెళ్తున్నారు నీ మాటలు విని. ఇలాంటి సమాజాన్ని తయారు చేస్తుంది నీలాంటి వాళ్ళే. అయ్యా కాంగ్రెస్ పెద్దలు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఇలాంటి ఉన్మాదుల్ని ఆపండి. మీరు వ్యక్తి ఆరాధన ఉన్మాదులుగా యువతని తయారు చేస్తున్నారు, అబద్ధాలు నూరు పోస్తున్నారు. ఈ వీడియో జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నిజం ఉంటే ఇందులో నేను తప్పు అంగీకరిస్తాను, కానీ వాస్తవం లేదు. ప్రొఫెసర్ జెన్నింగ్స్కి అంబేద్కర్ గారికి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఏ రోజు కూడా ప్రొఫెసర్ జెన్నింగ్స్ అంబేద్కర్ గారి గురించి వ్యాఖ్య చేసినటువంటి సందర్భమే లేదు.